మీడియా మిత్రులందరికీ, ఉమ్మడి నిజామాబాద్ నాయకులు, జిల్లా అధ్యక్షులు అందరికీ నమస్కారం. మొదలు అందరికీ విమోచన దిన శుభాకాంక్షలు. ఇదే రోజు మొత్తం యావత్ తెలంగాణనే కాక అటు నిజాం కింద ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక మిత్రులు ఎన్నో ఏళ్ల సంబరాలు చేసుకుంటున్నారు. మనమే నిజమైన సంబరాలు ఈరోజే మొదలుపెట్టాం. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు సంది బీజేపీ వల్ల, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల మొత్తం యావత్ తెలంగాణ కూడా ఎట్లయితే కర్ణాటక, మహారాష్ట్ర సంబరాలు చేసుకుంటుందో ఈరోజు మొట్టమొదటిసారి తెలంగాణ కూడా సంబరాలు చేసుకుంటుంది. కానీ బీజేపీ పార్టీ మాత్రము 25 ఏళ్ళ సంది ఈ సంబరాలు చేసుకుంటున్నది. కానీ ప్రభుత్వం గుర్తించలేదు. అంటే ఆ రోజు అంటే ఆంధ్ర ప్రభుత్వం ఉండొచ్చు, కానీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా గుర్తించలేదు. అది కొంచెం బాధాకరంగా ఉన్నది. అదే కాక అదే తెలంగాణ మన సీఎం గారు తెలంగాణ కొరకు పోరాడిండు, అందరు కూడా పోరాడిండు. వెనకట దాశరథి గారి నుంచి ఎంతోమంది పోరాడిండు. కానీ తెలంగాణ రాకుందేమో పోరాడిన అదే కేసీ రావు గారు మన ముఖ్యమంత్రి ఇప్పుడు అందరు చేసుకుంటున్నారు, మన స్వాతంత్ర దినం కూడా మనం చేసుకోలేమా అని అన్నారు. మన విమోచన దినము మనం సంబరాలు చేసుకోలేమా అని ఇది ఆంధ్ర ప్రభుత్వం మీద ఎత్తేసిండు. కానీ మళ్ళీ తెలంగాణ వచ్చినాక విమోచన ఏంది, మన్నేంది అటువంటి పదాలు అసెంబ్లీలో వాడేది. కానీ అదే కాక విమోచన అవసరమా, అసలు ఎందుకు అవసరం అని అన్నాడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు, అమిత్ షా గారు ఇది వైభవంగా చేయాలంటే అప్పుడు ఆయన కూడా ఏదో పేరు పెట్టి చేద్దామనుకుంటున్నాడు. ఇన్ని రోజులు ఏమాయా అంటే మీ ఎంఐఎం పార్ట్నర్స్ తోటి భయపడి, మీ ఎంఐఎం మిత్రులతోటి భయపడి చేయలేదా? నువ్వే అన్నావు కదా చేద్దామని. అంటే నిజంగానే మొత్తము ఆయన తమ్ముడు ఓఎస్సీ గారు తమ్ముడు అన్నారు కదా, గాడీ కా స్టీరింగ్ హమారే హాత్ మే హై అని. నిజంగానే అట్లే కనబడుతుంది. ఎంఐఎం భయానికి ఇప్పటి వరకు చేయలేదు. సరే సంతోషం, ఇప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం చేసినాక మీరు చేస్తున్నా అంటే సంతోషం. కానీ మీకు తెలుగు తెలుసు, మీకు చరిత్ర కూడా తెలుసు, ఎన్నో పుస్తకాలు చదివినంటారు. నాకు తెలుసు, మీకు తెలుగు మంచిగా తెలుసు, చరిత్ర మంచిగా తెలుసు. ఈరోజు విమోచన దినమే, ఈరోజు సమైక్య దినం కాదు. భారతదేశంతో విలీనం ఎప్పుడైంది? ఆ రోజు సమైక్యత. సెప్టెంబర్ 17 రోజు నిజాం పాలన ఉండే. అప్పుడు రజాకార్లు అరాచకాలు, రేప్లు, మర్డర్లు చేస్తుండే. నిజాం కంట్రోల్ నుంచి పోయింది. రజాకార్ల అరాచకాల నుంచి సర్దార్ పటేల్ భారతదేశం సైన్యం వల్ల ఈరోజు ఆ అరాచకాల నుంచి, ఆ రజాకార్ల నుంచి విమోచన సెప్టెంబర్ 17, 1948 అయింది. అయినాక 1.5 ఏళ్ల తర్వాత జనవరి 26, జనవరి 26వ తారీఖు నాడు అప్పుడు విలీనమైంది. అప్పుడు అది ఇంటిగ్రేషన్. మనం ఇది అన్నాక ఇప్పుడు యాదికి వచ్చింది, కేసీఆర్ గారికి యాదికి వచ్చింది. అసదుద్దీన్ బ్యారిస్టర్, ఆయన లా చదువుకున్నాడు, ఇంగ్లాండ్ పోయి బ్యారిస్టర్ అయ్యిండు. అమిత్ షా గారికి ఉత్తరం రాస్తాడు, ఇది లిబరేషన్ కాదు ఇంటిగ్రేషన్ అని. టీఆర్ఎస్ వల్ల వాళ్ళు కూడా పేపర్లో రాస్తున్నారు, ఇది లిబరేషన్ కాదు ఇంటిగ్రేషన్ అని. అయ్యా దొరా కేసీఆర్ గారు, ఈరోజు విమోచన దినమే కానీ ఇది ఇంటిగ్రేషన్ కాదు, ఇది సమైక్యత ఈరోజు కాలేదు. సమైక్యత అయింది 26 జనవరి. మీరు ఇది ఒకటేసారి ఇన్ని రోజులు మర్చిపోయి, ఇన్ని రోజులు విమోచన కాదు మన్నని రాజకీయాల కొరకు మారుతున్నాను. నువ్వు ఏమైనా మార్చవచ్చు, ఏమైనా చెప్పి చేయకుండొచ్చు, కానీ చరిత్రను మీరు మారవలేరు. మీరు దేవుడు కాదు.
చరిత్ర 26. ఇది సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. లిబరేషన్ కాదు, ఇంటిగ్రేషన్ అయింది, భారతదేశంతో కలిసింది. ఇది 26 జనవరి 1950లో కలిసింది. సరే, రాజకీయాల కొరకు మాట్లాడుతున్నాం. ఈరోజు నేను ఇక్కడనే నిజామాబాద్కి వస్తుంటే స్కూల్ పిల్లలందరూ ఎన్నో ప్రాంతాలలో మా టీఆర్ఎస్ పార్టీ ఇది సెలబ్రేషన్స్ కొరకు రాండ్రి అని చెప్తా ఉన్నారు. ఎంతోమంది మహిళలు కూడా వస్తున్నారు. ఎవరా అంటే ఈ మహిళా సంఘాలు, ఎంతోమంది అంగన్వాడీ వర్కర్స్, వాళ్ళే కానీ ప్రజలు పోతున్నారు. మీరు పోకుంటే మీకు పనిష్మెంట్ దొరుకుతుంది, మీకు పోకుంటే మీకు జీతాలు దొరుకుతుందని బలవంతంగా పట్టుకుపోతుండ్రు, తప్పు మార్గం పడుతుండ్రు. మీరు చరిత్రను మారవదలుచుకుండ్రు, మీరు చరిత్రను మారవలేరు. ముఖ్యంగా మా డిమాండ్, ఇంకో డిమాండ్ ఏంటంటే ఇది చరిత్రలు ఉండాలి. మన చరిత్ర తెలియకుంటే ఏదో అమెరికా చరిత్ర, యూరోప్ చరిత్ర, లేకుంటే ఢిల్లీ చరిత్ర కాదు, మన చరిత్ర తెలియాలి. ఇది స్పష్టంగా ఇది విమోచన దినం కావాలి. తర్వాత ఎప్పుడైతే విలీనమైందో అది కూడా తెలవాలి. మీరు ఇన్ని రోజులు 8 ఏళ్ళు ఉంటుంది, 8 ఏళ్ళల్లో మీ మీద ఆశలు ఉండే, అందరికి కూడా ఆశలు ఉండే, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే తెలంగాణ వస్తే ఎంతో అవుతుంది. కానీ ఈరోజు తెలంగాణ నిజంగానే మళ్ళీ నిజాం పాలన అని అనిపిస్తున్నది. మన దాసరి కృష్ణమాచార్యులు ఆడ జైలు ఉండే, ఆ జైలు నిజంగానే ఇది ఒక పవిత్రమైన భూమి. ఆయన నిజాం పాలనకు వ్యతిరేకంగా తను కవిత్వమే ఆయుధంగా వాడిండు. ఆయుధంగా వాడి పళ్ళు తోముకుంటందుకు బొగ్గిస్తే ఆ బొగ్గుతో రాసిండ్రు తెలంగాణ కోటి రత్నాల వీణ. మీరు నిజంగానే తలంచుకొని చెప్పాలి, ఇది కోటి రత్నాల వీణను ఏం చేసింది తెలంగాణ. అన్నిట్లా దానికి రాష్ట్రంను పైసలన్నీ మీ కాళేశ్వరం కుంభకోణంలా కుమ్మరించి కల్వకుంట్ల కుటుంబం లాభపడ్డది. కానీ తెలంగాణ ఖజానా అయితే ఖాళీ అయిపోయింది. స్కూళ్ళు చూడు, బడిలు చూడు. సరే, కనీసం ఆ గొప్ప వ్యక్తి దాసరి గారు ఎక్కడైతే రాసిండ్రో అది పాడుపడుతున్నది. ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు దేంతో కొంచెం శుభ్రం చేయండి. ఆ గుట్ట చుట్టూ కబ్జా అవుతున్నది. అంత మటుకు వాళ్ళని రాజకీయంగా వాడుకోవద్దు. నిజంగానే వాళ్ళ మీద అభిమానం, నిజంగానే దాన్ని మంచిగా చేయండి. ఓసారి అక్కడ ఓన్రి పోయి నేర్చుకోండి. తెలంగాణ వచ్చింది ఇటువంటి గొప్ప మహానుభావులు ఎన్నో ఏళ్ల సంది కొట్లాడుతుంటూ వచ్చింది. ఇది అందరు తెలంగాణ, అందరు పోరాడుతూ వచ్చింది. దీంట్లో బీజేపీ అయితే 25 ఏళ్ల సంది పోరాడుతుంది. మన గోల్డెన్ జూబ్లీ నుంచి ఇక్కడ డైమండ్ జూబ్లీ వరకు పోరాడుతుంది. తప్పనిసరిగా మీరు తప్పు చేసిండ్రు. ఇది విమోచన దినము, లిబరేషన్ అయింది. లిబరేషన్ దినము, సమైక్యత, భారతదేశంతో సమైక్యత అయింది 26. 2 మాటలు మా మిత్రులకు కూడా చెప్పదలుచుకున్నా. మా बैरिस्टर साहब असदुद्दीन साहब, आप तो कानून जानते हैं, आप इंग्लैंड जाके बैरिस्टर भी बने और इतने दिन खामोशी रह के अभी हमारे अमित शाह साहब को ये खत लिखते हैं. ये खत में क्या है? अमित शाह, डियर अमित शाह जी, you are planning to celebrate Telangana Liberation Day, but we want to call it National Integration Day. साहब, ये है साहब कानून. जब 17 सितंबर को हिंदुस्तान से जुड़ा नहीं, ये इंटीग्रेशन हुआ 26 जनवरी 1950 के दिन. तो ये लिबरेशन हुआ किससे? रजाकारों से लिबरेशन हुआ 17 सितंबर. तो लिबरेशन डे है वो तेलुगु में हम, आप जानते हैं शायद, तेलुगु में हम विमोचन दिनम बोलते हैं. लेकिन आप जो है इतने हद में
ये इंटीग्रेशन डे वो गलत है साहब। लॉ पढ़ के क्या फायदा है? ये है सुप्रीम कोर्ट का जजमेंट, ये देखो। मगर वो रजाकार से विमोचन हुए से दिन ये है, और ये बोलो आप रजाकार और एमआईएम का ताल्लुक क्या है, ये तेलंगाना आवाम को बताओ। इतना तो खुशी है, इतना तो खुशी है कि आपके अजदाद जो है जिसको एमआईएम से ऑल इंडिया एमआईएम बना है, वो तो थोड़ा खुशी है। तो आप ऑल इंडिया एमआईएम हैं, वो ध्यान में रख के आप बोलो इंटीग्रेशन कब हुआ। लेकिन अब देखे तो आपके छोटे भाई अकबरुद्दीन साहब वो तो सही बोल रहा, गाड़ी का स्टीयरिंग हमारे हाथ में है। आप करें तो करो गलती, आप हमारे सीएम साहब को भी गलती कराए, तो सीएम साहब का गाड़ी का स्टीयरिंग भी आप पलटाए। वही सीएम साहब तो विमोचना दिन बोल रहे, आप सమైक्यता दिन बोल रहे। वो तो आप ही की वजह से है। ఇంకొక చిన్న విషయము నిజంగానే మేము కోరుతున్నాం ఏంటంటే ఇది టెక్స్ట్ బుక్లలో ఉండాలి, నిజమైన కథ, నిజమైన చరిత్ర, కథ కాదు చరిత్ర, ఈయన చెప్పిన కథలు కాదు. ఇంకోటి ఆడ తెలంగాణ కోటి రత్నాల వీణ అంటే ఇది కోటి అబద్ధాల మూట చేసిండు, ఖజానా ఖాళీ చేసిండు కేసీఆర్ గారు. నిజంగానే ప్రజలు ఎవరైనా ప్రోగ్రాంకి వస్తలేరు. బలవంతంగా గవర్నమెంట్ నుంచి ఎవరికైతే పైసలు వస్తుందో ఆ మహిళలకు, ఆ అంగన్వాడీ వర్కర్స్కు, స్కూల్ పిల్లలను తీసుకొచ్చి తప్పు చరిత్ర నిర్మిస్తుంది. ఇది బంద్ చేయాలి కేసీ రావు గారు. ద్వారా మీ పాలన విధానం మార్చుకోండి, లేకుంటే మేము మీలో మార్చుకోండి.